వెల్కమ్ టు మై ఛానల్. కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ మెమొరీ. ఓవరాల్గా మెమొరీ టైప్స్లో 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ ఇంటర్నల్ మెమొరీ, సెకండ్ వన్ ఎక్స్టర్నల్ మెమొరీ అంటారు. అంటే ఇంటర్నల్ మెమొరీ అన్నా ప్రైమరీ మెమొరీ అన్నా ఒకటి మీనింగ్ వస్తుంది, ఎక్స్టర్నల్ మెమొరీ అన్నా సెకండరీ మెమొరీ అన్నా ఒకటి మీనింగ్ వస్తుంది. ఇంటర్నల్ మెమొరీ ఆర్ ప్రైమరీ మెమొరీ, ఎక్స్టర్నల్ మెమొరీ ఆర్ సెకండరీ మెమొరీ అంటారు. మెమొరీ టైప్స్ ఆఫ్ మెమొరీలో 2 టైప్స్ ఉంటుంది. ఇంటర్నల్ మెమొరీ ఆర్ ప్రైమరీ మెమొరీ, ఎక్స్టర్నల్ మెమొరీ ఆర్ సెకండరీ మెమొరీ అంటారు. అలాగే ఇంటర్నల్ మెమొరీలో 2 టైప్స్ ఉంటుందండి. ఇంటర్నల్ మెమొరీలో 2 టైప్స్ ఉంటుంది, ర్యామ్ అండ్ రోమ్ అంటారు. ఎక్స్టర్నల్ మెమొరీలో 3 టైప్స్ ఉంటుంది, ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, సిడి ఆర్ డివిడి అంటారు. అంటే మెమొరీ అనేది ఎలా ఇచ్చేస్తారంటే, మెమొరీ మీన్స్ ఏ డేటా స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ద కంప్యూటర్ దట్ నోన్ యాజ్ ఏ మెమొరీ. ఏ డేటా స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ద కంప్యూటర్ దట్ నోన్ యాజ్ ఏ మెమొరీ. అంటే డేటా స్టోరేజ్ ప్లేస్ని ఏమంటారంటే మెమొరీ అంటారు. అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెమొరీ ఇచ్చు. ఇక్కడ ఇంటర్నల్లో ర్యామ్ రోమ్ ఉంటుంది, ఎక్స్టర్నల్లో ఫ్లాపీ డిస్క్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది, సిడిఆర్ డివిడి ఉంటుంది అని చెప్పుకున్నప్పుడు, అంటే ర్యామ్ అంటే ఏమిటి, రోమ్ అంటే ఏమిటి, ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఫస్ట్. అలా మనం ఏదైనా ఒక మొబైల్ ఇచ్చేసుకున్న మొబైల్ కూడా మెమొరీ అని ఓడి ఎక్కువ ఇచ్చేస్తుంటారు. అంటే ఫోన్ ఎలా వాడతారంటే, ఇంటర్నల్ మెమొరీ అంటే మనం ఏ మెమొరీ కార్డు పెట్టకుండా ఫోన్లో ఇచ్చేసే మెమొరీని ఏమంటారంటే ఇంటర్నల్ మెమొరీ అంటారు. అలా మన మెమొరీ కార్డు ఏదైనా అటాచ్ చేస్తే కనుక అలా అటాచ్ చేస్తే మెమొరీ కార్డుని ఏమంటారంటే ఎక్స్టర్నల్ మెమొరీ అంటారు. మనం సెపరేట్గా పెట్టి మెమొరీని ఎక్స్టర్నల్ మెమొరీ అంటారు. అదే టైప్లో మన ఏ మెమొరీ కూడా లోడ్ చేయకుండా ఇంటర్నల్గా ఇన్బుల్ట్గా ఉన్న దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ మెమొరీ అంటారు. ఇది కామన్గా ఉంటుంది, సిస్టంలో కామన్గా ఉంటుంది. ఇది ఏది కూడా స్పెసిఫై చేయట్లేదు. ఎక్స్టర్నల్ మెమొరీ అనేది ఒక యూజర్ అనేది స్పెసిఫై చేయాలి. డేటా అనేది పర్మనెంట్గా ఏ ప్లేస్లో స్టోర్ అవ్వాలి, అంటే హార్డ్ డిస్క్లో స్టోర్ అవ్వాలా, సిడీలో స్టోర్ అవ్వాలా, ఫ్లాపీ డిస్క్లో స్టోర్ అవ్వాలా, డివిడీలో స్టోర్ అవ్వాలనేది ఒక యూజర్ అనేది స్పెసిఫై చేయాలి. అలా స్పెసిఫై మెమొరీ ఏమంటారంటే ఎక్స్టర్నల్ మెమొరీ అంటారు. అంటే ఇంటర్నల్ మెమొరీ, ఎక్స్టర్నల్ మెమొరీ. ఇంటర్నల్గా ఇన్బుల్ట్గా ఉన్న మెమొరీని ఏమంటారంటే ఇంటర్నల్ మెమొరీ అంటారు. సెపరేట్గా లోడ్ చేసిన మెమొరీని ఏమంటారంటే ఎక్స్టర్నల్ మెమొరీ అంటారు. అంటే ఇంటర్నల్ చెప్పాను ఆల్రెడీ, ర్యామ్ అని చెప్పాను, రోమ్ అని చెప్పాం. ర్యామ్కి రోమ్కి డిఫరెన్స్ ఏమిటంటే, మీరు ఏదన్నా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, ఇలా ఓపెన్ చేస్తున్నారు, సమ్ డేటా టైప్ చేస్తున్నారు. ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తారు అప్లికేషన్, సమ్ టెస్ట్ అనేది సమ్ డేటా అనేది ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక నేమ్ టైప్ చేస్తున్నాను, ఇలా టైప్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ డేటా అంతా కూడా కనిపిస్తుంది మనకు. ప్రజెంట్ సేవ్ చేయలేదు. ఇదంతా కూడా ఎక్కడ ఉందంటే టెంపరీగా ర్యామ్ మెమరీలో స్టోర్ అయింది. ఇది టెంపరీగా ఎక్కడ ఉందంటే ఈ డేటా అంతా కూడా ర్యామ్లో ఉంది. ఇది అంటే ర్యామ్ మెమరీలో స్టోర్ అయ్యి ఉంది. ఇది ఇలా ఉండగా సడన్లీ పవర్ కట్ అయినా, అంటే సడన్లీ కరెంట్ పోయినా, పవర్ కట్ అయినా సరే ఈ డేటా అనేది ఆటోమేటికలీ ఎరేజ్ అయిపోతుంది. మీకు ఎక్కడ కూడా స్టోర్ అవుతుంది డేటా అనేది పర్మనెంట్గా ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ డేటా కావాలి, మళ్ళీ బ్యాక్ రాదు, మళ్ళీ టైప్ చేసుకోవాలి మళ్ళీ మాన్యువల్గా. అంటే ఎక్కడ కూడా స్టోర్ అవ్వట్లేదు. ఇది కరెంట్ పోయిందంటే డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది, డేటా విల్ బి లోస్ట్. అంటే ఇలా టెంపరీగా ర్యామ్లో ఉంది. ఇది పర్మనెంట్గా స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్కి వెళ్ళి సేవ్ చేయాలి. మనం సేవ్ క్లిక్ చేస్తే అవుతుంది, ఫైల్ నేమ్ పెడుతుంది. ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో ఆ ఫైల్ నేమ్లో ఈ డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. అంటే మనం సేవ్ చేస్తే డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ ర్యామ్ మెమొరీలో డేటా అంతా కూడా ఈ ర్యామ్ నుంచి హార్డ్ డిస్క్ వెళ్ళిపోద్ది. ఇక్కడ డేటా అంటే హార్డ్ డిస్క్లోనే డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. టెంపరీగా ఎక్కడ ఉంటుందంటే ర్యామ్లో ఉంటుంది. ఎప్పుడైతే సేవ్ చేస్తారో అప్పుడు ఈ ర్యామ్లోనే డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. అంటే హార్డ్ డిస్క్ అనేది ఏంటి, పర్మనెంట్ మెమొరీ డివైస్ అంటారండి హార్డ్ డిస్క్ అనేది. ప్రజెంట్ అన్ని కంప్యూటర్లో కూడా ఎక్కడ ఉన్న హార్డ్ డిస్క్, ప్రతి కంప్యూటర్లో కూడా హార్డ్ డిస్క్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. అంటే ప్రజెంట్ అయితే హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నారు. హార్డ్ డిస్క్ అనేది కూడా మెమొరీ డివైస్. ఇది హార్డ్ డిస్క్ అనేది కూడా మెమొరీ డివైసే. హార్డ్ డిస్క్లో డేటా రీడ్ చేసుకోవచ్చు, లేదా రైటింగ్ కూడా చేసుకోవచ్చు ఈ మెమొరీ అనేది. అంటే మన డేటా టైప్ చేసినంత ర్యామ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో అలా సేవ్ చేసే టైంలో ర్యామ్లోని డేటా అంతా కూడా ఈ ర్యామ్ నుంచి హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది డేటా. అండ్ ప్రజెంట్ అయితే హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. ఈ హార్డ్ డిస్క్ రాకముందు ఈ ఫ్లాపీ డిస్క్లో స్టోర్ చేసేవారు. అంటే
హార్డ్ డిస్క్ కావచ్చు, ఫ్లాపీ డిస్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమంటారంటే సీడీ డివిడి కానీ మెమొరీ డివైస్ అంటారు. ఫిజికల్ డివైస్ అన్ని కూడా మెమొరీ డివైస్ అని. అంటే హార్డ్ డిస్క్ అయితే ఎక్కువ కెపాసిటీ డేటా స్టోర్ అవుతుంది. ఫ్లాపీ డిస్క్ తీసుకుంటే చాలా తక్కువ కెపాసిటీ డేటా మాత్రం స్టోర్ అవుతుంది. ఫ్లాపీ డిస్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే 1.44 MB ఉంటుంది. ఫ్లాపీ డిస్క్ కెపాసిటీ 1.44 MB ఉంటుంది. అది హార్డ్ డిస్క్ కెపాసిటీ తీసుకుంటే 500 GB కానీ 250 GB కానీ జీబీలు ఉంటుంది హార్డ్ డిస్క్ అనేది ఎప్పుడు కూడా. ఫ్లాపీ డిస్క్ అయితే ఎంబీలు ఉంటుంది. అంటే ఫ్లాపీ డిస్క్లో డేటా ఎక్కువ ఉంటుందా, హార్డ్ డిస్క్లో డేటా ఎక్కువ ఉంటుంది అంటే హార్డ్ డిస్క్లో డేటా ఎక్కువ ఉంటుంది. అంటే కంప్యూటర్ వచ్చిన కొత్తలో అయితే ఫ్లాపీ డిస్క్ మాత్రం ఇచ్చేసేవారు. అయితే ప్రజెంట్ తీసుకుంటే కనుక హార్డ్ డిస్క్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. ఇది అంటే ప్రజెంట్ మన కంప్యూటర్ తీసుకుంటే ఇది హార్డ్ డిస్క్ అనేది కామన్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఫ్లాపీ డిస్క్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు, ఇది రావట్లేదు ఫ్లాపీ డిస్క్ అనేది. హార్డ్ డిస్క్ అనేది కామన్గా ప్రతి కంప్యూటర్లో డేటా స్టోర్ అవుతుంది. ఇదే కాకుండా ఎడిషనల్గా సీడీ కానీ డివిడీ కానీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. డిస్క్ అంటారు, ఇది సీడీ డివిడీ డిస్క్ అంటారు. హార్డ్ డిస్క్ కామన్గా సిపిలో ఉంటుంది. మన ఫిజికల్గా డేటా సిస్టంలో డేటా సీడీలో కానీ సీడీలో డేటా సిస్టంలో కానీ స్టోర్ చేయాలంటే ఈ సీడీ కానీ డివిడీ కానీ ఇచ్చేసుకోవచ్చు. సీడీకి డివిడీకి డిఫరెన్స్ ఏంటంటే సైజులో డిఫరెన్స్ ఉంటుంది. సీడీలో 700 MB దాకా ఉంటుంది, 700 MB దాకా ఉంటుంది. డివిడీ తీసుకుంటే 4.7 GB దాకా ఉంటుంది కెపాసిటీ అనేది. అదే ఫ్లాపీ డిస్క్ తీసుకుంటే 1.44 MB ఉంటుంది. ఈ వాల్యూస్ అని కూడా నేను ఇస్తాను, లిస్ట్ ఇస్తాను. ఇదంతా కూడా మెమరీ అంటారు. ఇప్పుడు ర్యామ్ గురించి ఎగ్జామ్ చెప్పుకున్నాం, ఫ్లాపీ డిస్క్ చెప్పాను, హార్డ్ డిస్క్ చెప్పాను, సిడీ చెప్పాను. ఇక్కడ ఇంకోటి ఏముందంటే ఇక్కడ రోమ్ ఉందండి. అంటే ర్యామ్ అంటే ఏమిటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అంటారు. రీడ్ ఓన్లీ మెమరీ రోమ్ అంటే. అంటే ర్యామ్ అనేది టెంపరీ స్టోర్ అవుతుంది, రోమ్లో పర్మనెంట్గా డేటా స్టోర్ అవుతుంది. ర్యామ్ అనేది టెంపరీ స్టోరేజ్ పర్పస్, రోమ్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ అంట. హార్డ్ డిస్క్ కూడా పర్మనెంట్ స్టోరేజే. అంటే ఇక్కడ ర్యామ్ అంటే టెంపరీ అని చెప్పాను, రోమ్ అంటే పర్మనెంట్ చెప్పాను. రోమ్ అంటే ఏమిటి? రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఆల్రెడీ మన సిస్టంలో ఏదైతే మెమొరీ ఉందో ఆ మెమొరీ రీడింగ్ చేయగలం, అంటే చదవగలం. మనం ఆ డేటా మనం అరేంజ్ చేయలేము, మోడిఫై చేయలేము, డిలీట్ చేయలేము, ఏది కూడా జరగదు. ఏదైతే రాసి ఉందో ఆ రాసిన డేటా మనం చదవగలము, దాన్ని రోమ్ అంటారు. రోమ్కి ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం ఎప్పుడైతే కంప్యూటర్ అయితే సిస్టమ్ అనేది ఆన్ చేస్తామో అప్పుడు సమ్ డేటా స్క్రోల్ అవుతుంటుంది, పైకి డేటా అనేది మూవ్ అవుతుంటుంది, స్క్రోల్ అవుతుంటుంది. ఆ డేటాలో ఏం రాస్తుంటుంది అంటే హార్డ్ డిస్క్ గురించి, హార్డ్ డిస్క్ కంపెనీ గురించి, ర్యామ్ గురించి, సిస్టంలో ఉన్న మదర్ బోర్డ్ ఏమిటి, ర్యామ్ ఏమిటి, ఏ కంపెనీ వాడుతున్నారు, ఎంత కెపాసిటీ వాడుతున్నారు, ఏ ప్రాసెసర్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్కడ రాసి ఉంటుంది అంటే రోమ్లో రాసి ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే రోమ్లో ఉంటుంది. ఆ రోమ్లో డేటా మనం రీడ్ చేయగలము, చదవగలము, అంతే. అది డిలీట్ అవ్వదు. కంప్యూటర్ అంటే ఇది రోమ్లో ఉన్న డేటాని ఏమంటారంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటారు. అంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్ కాదు, సిస్టంతో పాటు రాసిన ప్రోగ్రామ్ ఏమంటారంటే సిస్టమ్ ప్రోగ్రామ్ అంటారు. మనం ఏది క్రియేట్ చేయట్లేదు, మనం దాంట్లో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద ఫిజికల్ డివైస్ ఆఫ్ ద కంప్యూటర్ రిటర్న్గా రాసి ఉంటుంది. అలా రాస్తుందని ఏమంటారంటే రోమ్ అంటారు. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు. అది రోమ్కి ఎగ్జాంపుల్. ఇది రోమ్కి ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం ఎప్పుడైతే సిస్టమ్ ఆన్ చేస్తున్నామో సమ్ డేటా స్క్రోల్ అవుతుంటుంది, ఆ స్క్రోలింగ్లో డేటా మనం చదువుతామో అలా చదివే డేటాని ఏమంటారు రోమ్ అంటారు. ర్యామ్ అనేది టెంపరీ స్టోర్ అవుతుంది, రోమ్ అనేది పర్మనెంట్. రోమ్లో డేటా మనం చదవగలము, రోమ్లో డేటా మనం రైటింగ్ చేయలేము. దీంట్లో మనం రీడ్ చేయాలి, రైట్ చేయాలి, మోడిఫై చేయాలన్నప్పుడు ఈ డివైస్ యూజ్ చేసుకోవచ్చు. మీరు రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా. అంటే రీడింగ్ చేస్తుంది, రైటింగ్ చేస్తుంది. ఇది దీంట్లోనే రీడింగ్ చేయగలం, రైటింగ్ అవ్వదు. దీంట్లో రోమ్లో రైటింగ్ అవ్వదు. దీంట్లో ఇది టెంపరీ అవుతుంది, రీడ్ అవుతుంది, రైట్ టెంపరీ. ఇది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది ర్యామ్ అనేది. ఇది టోటలీ ఇది ఇంటర్నల్ మెమరీ అంటారు, ఇది ఎక్స్టర్నల్ మెమరీ అంటారు. ఇది ప్రైమరీ మెమరీ అంటారు, ఇది సెకండరీ మెమరీ అంటారు. ఏదైనా ఒకటి మీనింగ్. ఓవరాల్ మెమరీలో 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ప్రైమరీ మెమరీ అంటే ఏమిటి? ర్యామ్ అంటే ఏమిటంటే వాలటైల్ మెమరీ, అంటే టెంపరీ మెమరీ అంటారండి. ఇది వాలటైల్ మెమరీ అంటే టెంపరీ మెమరీ. సడన్లీ పవర్ కట్ అయినా, సిస్టమ్ ఆగిపోయిన డేటా అనేది ఆటోమేటికలీ ఎరేజ్ అయిపోతుంటుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది. ఇది రోమ్ అంటే నాన్ వాలటైల్ మెమరీ అంటారు. నాన్ వాలటైల్ మెమరీ అంటే పర్మనెంట్ డేటా అంటారు. పర్మనెంట్ డేటా అంటే మన డేటా అనేది ఎరేజ్ చేయలేము. మన దీంట్లోనే ఏదైతే రిటర్న్గా రాస్తుందో ఆ డేటా మనం చదవగలము. ఏ డేటా ఉంటుంది? టైమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మనం సిస్టమ్తో పాటు సిస్టమ్ కంపెనీలో వాడిన ప్రోడక్ట్ గురించి
రిటర్న్గా రాస్తున్న మెమరీని ఏమంటారంటే రోమ్ అంటారు. నెక్స్ట్ సెకండరీ మెమరీ అన్న, అంటే ఎక్స్టర్నల్ మెమరీ అన్న సెకండరీ మెమరీ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. సెకండ్ మెమరీ డివైస్లో ఏముంటాయంటే ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంటుందండి. హార్డ్ డిస్క్ అనేది అదొక ఫిజికల్ డివైస్. అది ఎక్కడ ఉంటుందంటే సిపిలో ఇన్సైడ్ ఉంటుంది, బయటికి కనిపించదు. మనకు హార్డ్ డిస్క్ అనేది బయటికి కనిపించదు, సిపిలో ఇన్సైడ్ ఉంటుంది అది. అదే కెపాసిటీ ఎంత ఉంటుందంటే హార్డ్ డిస్క్ అనేది 500 GB కానీ 1 TB కానీ 2 TB కానీ 4 TB కానీ ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా ఏమంటారంటే హార్డ్ డిస్క్ కెపాసిటీ అంటారు. నెక్స్ట్ ఆప్టికల్ డిస్క్ అంటారు, దాన్ని ఏమంటారు ఆప్టికల్ డిస్క్ అంటారు, లేదా సిడి ఆర్ డివిడి అంటారు. సిడి ఆర్ డివిడి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అంటారు, డివిడి అంటే డిజిటల్ వెర్సాటైల్ డిస్క్ అంటారండి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అంటారు, డివిడి అంటే డిజిటల్ వెర్సాటైల్ డిస్క్ అంటారు. అంటే సిడి కాంపాక్ట్ డిస్క్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 700 MB ఉంటుంది. డివిడి అంటే మీనింగ్ ఏంటి, డిజిటల్ వెర్సాటైల్ డిస్క్ అంటారు, కెపాసిటీ ఎంత ఉంటుందంటే 4.7 GB ఉంటుంది. ఇది సిడి కెపాసిటీ అండ్ డివిడి కెపాసిటీ. ఇది నెక్స్ట్ ఫిజికల్ డివైస్ ఏమున్నాయంటే ఇది కాకుండా, అంటే ఇది ఆప్టికల్ డివైస్ అంటారు. ఆప్టికల్ డిస్క్ అంటే ఏంటంటే సిడిఆర్ డివిడి. పెన్ డ్రైవ్ ఉంది, పెన్ డ్రైవ్ మనకు తెలిసి ఉంటుంది, స్మాల్ ఫిజికల్ డివైస్. డైరెక్ట్లీ కెన్ కాపీ ద డేటా ఫ్రమ్ సిస్టమ్ టు పెన్ డ్రైవ్ టు సిస్టమ్ బై యూజింగ్ పెన్ డ్రైవ్. వేరే స్మాల్ ఫిజికల్ డివైస్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా సిడి ఇచ్చేయట్లేదు, డివిడి కూడా ఇచ్చేయట్లేదు, అందరూ కూడా పెన్ డ్రైవ్లో ఆడుతున్నారు ప్రజెంట్ అయితే. ఆ పెన్ డ్రైవ్ కూడా కెపాసిటీ ఉంటుంది, 4 GB అని, 8 GB, 16 GB, 32 GB, 64 GB, 128 GB ఇలా కెపాసిటీ ఉంటుంది. ఎంత కెపాసిటీ ఉన్నా ఆ పెన్ డ్రైవ్ సైజ్ అనేది వెరీ స్మాల్ సైజ్ ఉంటుంది. అది USB పోర్ట్కి అటాచ్ చేయాలి. ప్రతి కంప్యూటర్ ప్రతి సిపికి USB అనే పోర్ట్ ఉంటుంది. ఆ USB పోర్ట్లో మన పెన్ డ్రైవ్ అనేది ఇచ్చేసుకోవాలి. అలా ఇచ్చేయడం వల్ల మన డేటాను రీడ్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం డేటాను రైటింగ్ కూడా చేసుకోవచ్చు. అది పెన్ డ్రైవ్ అంటారు. ఇది ఓవరాల్గా ఇది మెమొరీ గురించి. మెమొరీ అంటే ఏమిటి, మెమొరీ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఏ మెమొరీ ఎలా పనిచేస్తుందో చెప్పేదాన్ని ఏమంటారంటే టైప్స్ ఆఫ్ ద మెమొరీ అంటారు. మెమొరీ 2 టైప్స్ ఉంటుంది, ఇంటర్ మెమొరీ, ఎక్స్టర్నల్ మెమొరీ. ర్యామ్ అనేది టెంపరీ మెమొరీ, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రోమ్ అంటే పర్మనెంట్ మెమొరీ. రోమ్లో సిస్టమ్ డివైస్ గురించి రిటర్న్గా రాసే మెమొరీ ఏమంటారంటే రోమ్ అంటారు. అది ఎక్స్టర్నల్ డివైస్లో ఎక్స్టర్నల్ మెమొరీలో ఫ్లాపీ డిస్క్ ఉంది, సిడి ఉంది, డివిడి ఉంది, హార్డ్ డిస్క్ ఉంది. ప్రజెంట్ అందరూ కూడా కామన్గా సిస్టంలో హార్డ్ డిస్క్కి కామన్గా ఇచ్చేస్తున్నారు. ఫ్లాపీ డిస్క్ అయితే ప్రజెంట్ అయితే ఎవరు ఇచ్చేయట్లేదు, అవుట్డేట్ అయిపోయింది ఇది. ఈ డివైస్ ప్రజెంట్ అయితే ఎవరు ఇచ్చేయట్లేదు, హార్డ్ డిస్క్ ఇచ్చేస్తున్నారు. హార్డ్ డిస్క్ కాకుండా సిడి అండ్ డివిడి కూడా ఎడిషనల్గా ఇచ్చేస్తున్నారు. హార్డ్ డిస్క్ కామన్, ఇది అన్ని కంప్యూటర్లో హార్డ్ డిస్క్ కామన్గా ఉంటుంది. ఎడిషనల్గా సిడి కానీ డివిడి కానీ పెన్ డ్రైవ్ కానీ ఎక్కువగా ఇచ్చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇది టోటలీ మెమొరీ గురించి. దీంతో టైప్స్ ఆఫ్ మెమొరీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయినట్టు. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.